కవులు వారి యొక్క రచనల గురించి చూద్దాం. బాడిగ వెంకట నరసింహారావు అంటే బివి నరసింహారావు గారి రచనలు బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, పూల బాలలు, ఋతువాణి ఇవన్నీ కూడా 6వ తరగతి టెక్స్ట్ బుక్ నుంచి అండి. సత్యం శంకరమంచి వారి యొక్క రచనలు అమరావతి కథలు, కార్తీక దీపాలు, రేపటి దారి, సీత స్వగతాలు, హరహర మహాదేవ. గరిమెల్ల సత్యనారాయణ గారి రచనలు స్వరాజ్య గీతములు, హరిజనుల పాటలు, మా కొద్ది తెల్లదొరతనము గేయము. కందుకూరి వీరేశలింగం గారి రచనలు రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, ఆంధ్ర కవుల చరిత్ర. చిలుకూరి దేవపుత్ర గారి రచనలు ఏకాకి నౌక చప్పుడు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు, అద్దంలో చందమామ, పంచమం. కుసుమ ధర్మన్న గారి రచనలు నిమ్నజాతి ముక్తి తరంగని, నల్లదొరతనం, హరిజన శతకం, మా కొద్ది నల్లదొరతనం. కుసుమ ధర్మన్న. ఆతుకూరి మొల్ల వారి రచనలు మొల్ల రామాయణ రచించారు. 871 గద్య పద్యాలను రచించడం జరిగింది. రావూరి భరద్వాజ ఈయన యొక్క రచనలు విమల, అపరిచితులు, ఉడుతమ్మ ఉపదేశం, కరిమ్రింగిన వెలగపండు, మరొక నవల కూడా ఉందండి, చాలా చాలా ఇంపార్టెంటు. ఈ రావూరి భరద్వాజ గారిది తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.